ఈరోజు మేము విజయవాడ కనకదుర్గ టెంపుల్ వెళ్తున్నాము. సో అక్కడ ఫోన్స్ అయితే అలో లేదు టెంపుల్ లోపల, అది అందరికీ తెలిసిన విషయమే. అక్కడ కృష్ణానదిని అక్కడ పరిసర ప్రాంతాలని చూపించాలనుకుంటున్నాను నా చిన్న వ్లాగ్ ద్వారా. ప్లీజ్ వాచ్. అని చెప్తావా? అటు సైడ్ తిరుగున్నాడా? మన సైడ్ లేడు కదా. అట్టెందుకు పెట్టండ్రు? ఇటు అయితే బాగుండదు. అటు సైడ్ చూస్తాను, మన సైడ్ చూడట్లేదు. అదే ఇంద్రకీలాద్రి పర్వతం. ఈ ఇంద్రకీలాద్రి పర్వతం కృష్ణానది ఒడ్డునే ఉంటుంది. అక్కడ కనిపిస్తున్న ఓంకారం వరకు ఓన్ వెహికల్స్లో వెళ్ళవచ్చు. ఇది ప్రసిద్ధమైన దేవాలయాల్లో ఒకటి. ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధమైన దేవాలయాల్లో ఇది రెండోది. ఇక్కడికి కొన్ని వేల మంది దుర్గమ్మ దర్శనానికైతే వస్తుంటారు, పోతుంటారు. కృష్ణానదిలో స్నానమాచరించి అమ్మవారి దర్శనానికైతే వెళ్తుంటారు. మేమైతే దుర్గమ్మ సన్నిధికైతే చేరుకున్నాం. ఆషాఢ మాసంలో అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ వెహికల్ పార్క్ చేయడానికి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. మేము కొండ కింద వెహికల్ పార్క్ చేసాము. దుర్గమ్మని చేరుకోవడానికి 3 దారులున్నాయి. ఒకటి మెట్ల దారి, రెండవది ఓన్ వెహికల్స్ కొండపైకి వెళ్ళవచ్చు ఓంకారం వరకు, థర్డ్ది లిఫ్ట్ మార్గం. మెట్ల దారి 400 మెట్లుంటాయి. ఇక్కడ అమ్మవారి రథం కూడా ఉంది. అలాగే ఇక్కడ కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి. అక్కడ మనకి పూజకి కావాల్సిన వస్తువులను కొనుగోలు చేయొచ్చు. అక్కడ కనిపిస్తున్న బిల్డింగ్లో లిఫ్ట్ ఉంది. ఆ లిఫ్ట్ ద్వారా టెంపుల్ వెళ్ళొచ్చు. ఈ లిఫ్ట్లో 7th ఫ్లోర్ వెళ్ళాలి. అలాగే ఈ బిల్డింగ్లో 3rd ఫ్లోర్లో అన్నదానం కూడా జరుగుతుంది. ఈ ఆలయాన్ని మెయింటైన్ చేసే ఆఫీసులన్నీ కూడా ఈ బిల్డింగ్లోనే ఉంటాయి. మాకు దారిలోనే అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ ఉచిత చెప్పుల స్టాండ్, అలాగే లగేజ్ కౌంటర్స్, టికెట్ కౌంటర్స్ అయితే ఉన్నాయి. మేము 100 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాము. సో ఇక్కడ ఫార్మాలిటీస్, చెప్పులు అవన్నీ వదిలేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ ప్రసాదాల కౌంటర్ ఉంది. మనం దర్శనం అయిపోయాక మళ్ళీ ఇక్కడికే వచ్చి ప్రసాదాలను అయితే తీసుకెళ్ళాలి. సో ఇక్కడ ఇంకో అమ్మవారి ప్రతిమ మనకి కనిపిస్తుంటుంది. మేము లిఫ్ట్ ద్వారా ఆలయానికి అయితే చేరుకున్నాం. ఫ్రీ దర్శన్, స్పెషల్ దర్శనానికి వెళ్ళాల్సిన వారు సేమ్ లిఫ్ట్లు ఉన్నాయి. లిఫ్ట్లో నుండి బయటికి రాగానే ఆలయ గోపుర ప్రాంగణం ఉంటుంది. ఈ ఆలయ టైమింగ్స్ వచ్చేసి 6 AM to 3:30 PM మరియు 6 PM to 10 PM. ఇటు నుండే అన్ని దర్శనాలకు ఎంట్రీ ఉంటుంది. ఈ ఆలయంలో మిగతా టెంపుల్స్ కూడా ఉన్నాయి. మార్నింగ్ 6 నుండి 10 వరకు ఆలయంలో చాలా రద్దీగా ఉంటుంది. మీరు ఫ్రీగా దర్శనం చేసుకోవాలంటే 10 తర్వాత వచ్చేయండి. వీకెండ్స్ టైంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది, నార్మల్ టైంలో చాలా తక్కువగా ఉంటుంది. సో మా దర్శనం అయితే అయిపోయింది, మేము బయటికి అయితే వచ్చేసాము. ఎక్కువ మంది భక్తులు లేనందున ఈజీగా దర్శనం అయితే అయిపోయింది. గర్భాలయాన్ని చూపించలేకపోయాను. సో మా ఫ్యామిలీ అంతా ఇక్కడ కలిసి ఒక చిన్న ఫోటోషూట్ అయితే చేసుకుంటున్నాం.
బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఎప్పుడైతే కృష్ణానది ఉప్పొంగి అమ్మవారి ముక్కుపుడక తగులుతుందో అప్పుడు కలియుగం అంతరించిపోతుందని మీకు కూడా తెలుసు కదా. ఇక్కడ అమ్మవారి వస్త్రాలను మనం కొనుగోలు చేయొచ్చు. సో ఇక్కడ నుండి మల్లేశ్వర స్వామి దర్శనానికైతే మనం వెళ్తున్నాం. అమ్మవారి ఆలయంలోని సైడ్ నుండి వేరే ఆలయాలు అయితే ఉన్నాయి. నేను ముందుగానే చెప్పాను కదా మీకు. ఈ ఆలయంలోని వేరే ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ నటరాజస్వామి, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అలాగే గణపతి 3 ఉన్నాయి. ఈ దర్శనాలు అయితే అయిపోయాయి. నెక్స్ట్ మనం మల్లేశ్వర స్వామి ఆలయానికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ 2 దారులు ఉంటాయి. ఒకటి స్టెప్స్ నుండి వెళ్ళే దారి, ఇంకోటి ర్యాంప్ దారి. ఇక్కడ వెళ్తున్నప్పుడు అమ్మవారి అవతారాలు కూడా ఉన్నాయి. సో మేమైతే నడుస్తున్నాం, ర్యాంప్ వాక్ చేస్తున్నాం. అమ్మవారి ఆలయంలోని తాబేళ్ల కోళ్ళను కూడా ఉంది. అలాగే ఇక్కడ నుండి సిటీ వ్యూ అయితే చాలా బాగుంటుంది. మల్లేశ్వర స్వామి లింగ రూపంలో అయితే దర్శనమిచ్చారు. ఆ వీడియో కూడా మీకు చూపించలేకపోయాను. సో మా దర్శనాలు అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడ 12 లింగాల గురించి వివరణ ఇచ్చే శిలాఫలకం కూడా ఉంది. సో ఇప్పుడు మేము ప్రకాశం బ్యారేజ్ అయితే వెళ్తున్నాం. దేశంలోని అత్యంత పొడవైన నదులలో కృష్ణానది ఒకటి. ప్రకాశం బ్యారేజ్కి అయితే రీచ్ అయ్యాము. ఇది కృష్ణానదిపై ఉన్న చివరి ఆనకట్ట. దీనికి 70 గేట్లున్నాయి. దీని నీటి నిల్వ సామర్థ్యం 3 టీఎంసీలు. ప్రకాశం బ్యారేజ్ పొడవు 1.2 కిలోమీటర్లు. 1954 ఫిబ్రవరి 13న మొదలై దీని నిర్మాణం దాదాపు 4 సంవత్సరాలు పట్టిందంట. 1957 డిసెంబర్ 7న రాకపోకలు స్టార్ట్ అయ్యాయి. అప్పుడప్పుడు కృష్ణమ్మ ఉగ్రరూపం కూడా దాలుస్తుంది. సో ఇదండి నా వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.